ఈరోజు దేవుని యొక్క మాటలు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ప్రియులారా, యేసుక్రీస్తు మనుషుల కొరకు తన ప్రాణమును పెట్టుటకే ఈ లోకమునకు వచ్చారు. అంతేగాని మనుషుల మీద తీర్పెరగా ఆయన ఈ లోకమునకు రాలేదు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. దేవుడు మన మనుషులకు రక్షణ కలుగడానికి, ఎందుకంటే పాపంలో జీవిస్తున్న మనిషి, శాపంలో ఉన్నటువంటి మనిషి, దేవునికి వ్యతిరేకముగా, దేవునికి విరోధముగా, దేవునికి దూరముగా ఉన్నటువంటి మనుషులను రక్షించుటకు దేవుడే తన కుమారుని ఈ లోకానికి రక్షకుడుగా పంపించి మనందరికీ కూడా ఈ లోకములో విమోచన, క్షమాపణ, రక్షణ దయచేయుటకు ఆయన లోకమునకు పంపించి ఉన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఆయన యొక్క ఆశీర్వాదములను మనం పొందుకొని ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో జీవించి ఆయన యొక్క రాజ్యమునకు వారసులుగాను నిత్య జీవనముకు మనము స్థిరులుగాను ఉండుటకు దేవుడు ఒక మార్గమును క్రీస్తు ద్వారా మనకు ఏర్పరిచి ఉన్నాడు. కాబట్టి మీరును మీ కుటుంబములను ఆయన సన్నిధిలో బ్రతుకుటకు ఇష్టపడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.